టీఆర్ఎస్లో చెప్పి చేయట్లేదు, ఇక్కడ చెప్పి చేస్తున్నారు. కాంగ్రెస్లో లేడీసే ఎక్కువ తిడుతున్నారు ఫ్రీ బస్లో తిరుగుతూ. వేరే పార్టీ అయితేనే తిడతారు. కాంగ్రెసే బాగుంది. కాంగ్రెసే బాగుందా? అవును. రైతు బంధు పడుతుంది. రేషన్ సన్నబియ్యం తీసుకుంటున్నారా? సన్నబియ్యం ఇస్తున్నా. వనపర్తి జిల్లా ఏదుల మండలం చీర్కపల్లి గ్రామంలో ఉన్నాం మనం. చీర్కపల్లి గ్రామస్తులు లోకల్ పల్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే మనం చీర్కపల్లికి ఎంటర్ అవ్వగానే రోడ్డు కొంత నిజానికి బాలేదు, బురదమయం ఉంది, గుంతలమయం ఉంది. వాహనదారులు నిజంగా మన కళ్ళ ముందే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకు మొదట ఇందిరమ్మ ఇళ్ళే కనిపిస్తున్నాయి. అంటే కడుతున్న ఇందిరమ్మ ఇళ్ళను చూడొచ్చు. ఈ గల్లీ మొత్తం కూడా వరుసగా ఇందిరమ్మ ఇల్లు ఏవైతే గృహప్రవేశం కొన్ని రోజుల్లో చేసుకోబోతున్నాయో ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి కడుతున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గల్లీలో దాదాపు 6-7 ఇందిరమ్మ ఇల్లు మొత్తం ఊరు వ్యాప్తంగా, చీర్కపల్లి ఊరు వ్యాప్తంగా అయితే 70కి పైన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. అవి ఇప్పుడు ఇట్లనే కడుతున్న దశలో ఉన్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. ఎక్కువగా నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ఒక ఊరుగా ఈ చీర్కపల్లి ఏదుల మండలం చీర్కపల్లి గ్రామాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే వనపర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోకెల్లా అన్ని గ్రామాల్లోకెల్లా ఈ చీర్కపల్లిలోనే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు మనం ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇందిరమ్మ ఇల్లు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ కార్మికులు కడుతూ ఉన్నారు. ఆ పనులలో ఉన్న వాళ్ళని కూడా మనం పైన చూడొచ్చు. సో వీటి నిర్మాణం కూడా చాలా వేగంగానే జరుగుతోంది అనే చెప్పాలి. ఎందుకంటే వీటి ఏ ఇందిరమ్మ ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నారో అవి ఓపెనింగ్ రోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి వచ్చి మరి ఆ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి గృహప్రవేశం రోజు దాన్ని ఓపెన్ చేస్తున్న పరిస్థితిగా చెప్తున్నారు. సో రెగ్యులర్గా తుడి మేఘారెడ్డి ఈ గ్రామానికి సంబంధించి ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్గా విజిట్ చేస్తారు, మా సమస్యల్ని పట్టించుకుంటారు అని అంటున్నారు. కానీ రోడ్ మాత్రం నిజంగా బాలేని పరిస్థితి. రోడ్డు అది సీసీ రోడ్డు, వర్షాలు బాగా పడి అది పాడైన దుస్థితిలో ఉంది. అది బాగు చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉంది అని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే చీర్కపల్లి గ్రామ ప్రజలు మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పేరేంటి మీది? యువరాజ్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు? కాంగ్రెస్కి. కాంగ్రెస్కేనా? ఎందుకని? ఇందిరమ్మ ఇల్లు బాగా ఇస్తారు. మీకు వచ్చిందా? మాకు కూడా వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏదో అదొకటి నచ్చిందా? ఇంకేమేమి నచ్చినాయి? అన్ని పథకాలు కొన్ని వస్తున్నాయి కదా, బాగున్నాయి. ప్రజలే ఇంకొంతమంది టీఆర్ఎస్ఏ బాగుంది అంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. అట్ట వాళ్ళ ఇష్టం. లోకల్ ఎలక్షన్స్ అయితే మీరు చేయికే వేస్తారు మళ్ళీ? లోకల్ ఎలక్షన్ అయితే అదే. మీ ఎమ్మెల్యే వస్తుంటారా ఊరికి? అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. పట్టించుకుంటారా? బాగానే పట్టించుకుంటాడు. బిల్లులు కూడా బాగానే శాంక్షన్ అవుతున్నాయి ఊరికి. ఏ ఊరికే కదా ఎక్కువ ఇండ్లు కూడా వచ్చింది, వేరే ఏ ఊరికి రాలేదు. అప్ టు 80 ఏమో వచ్చినాయండి. అన్నిటికంటే ఎక్కువ చీర్కపల్లికి వచ్చినాయి. అవును, ఫస్ట్ విలేజ్ ఇది, హైయెస్ట్ అంట డిస్టిక్లో. ఓకే, మీ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారని నువ్వు అంటున్నావు యువరాజ్. రోడ్లు అస్సలు బాగాలేవు ఇప్పుడు మేము వస్తుంటే. ఎక్కడ? ఏ రోడ్డు? మన మీ చీర్కపల్లి రోడ్ ఊర్లో ఇంకా అది మళ్ళీ భగీరథ అని తీసిరు కదా, దానికి ఇంకా మళ్ళీ వేరే బిల్లు రాలే. ఆ బిల్లు వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సర్పంచ్ కూడా లేడుగా చేయడానికి, ఎవరు పట్టించుకోకరారు ఆ టైం. ఓకే, సర్పంచ్ లేక ఇప్పుడు సర్పంచ్ని కూడా కాంగ్రెస్ నుంచే ఎన్నుకుంటారా? అక్కడ నుంచి ఎందుకుంటారు, ఇక్కడ నుంచి ఎందుకుంటారు, ఇంకా గెలిచేది అనేది ఇంకా చూసుకోవాలి తర్వాత. ఎన్ని ఇయర్స్ నుంచి ఓటు వేస్తున్నావు యువరాజ్? ఇదే నా ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైమా? లాస్ట్ టైం వేయలే? రాలేదు అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ మొదటిసారి ఓటే నువ్వు కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నావు. ఎందుకు టీఆర్ఎస్కి వద్దనుకుంటున్నావు? ఎందుకంటే కొన్ని చోట్ల టీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నది. నీకెందుకు టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ అనిపిస్తుంది? టీఆర్ఎస్లో ఏం బాగాలేదు. టీఆర్ఎస్లో చెప్పి చేయట్లేదు, ఇక్కడ చెప్పి చేస్తున్నారు. కాంగ్రెస్లో మాకు ఇల్లు వచ్చింది, నేను అక్కడనే సపోర్ట్ చేస్తా. యూత్ని కూడా బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అన్ని పథకాలు అవి ఇవి కూడా, బస్సు ఫ్రీ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి, 6 గ్యారెంటీలు అన్నారు, కొన్ని అయినాయి, ఇంకా కొన్ని అయితే బెటర్. ఇంకా నమ్మకం ఉందా మిగతా 2 ఏళ్లలో, ఈ 2.5 ఏళ్లలో అవుతాయి మిగతా అన్ని గ్యారెంటీలని? అవుతావో లేదో తెలియదు కానీ ఇప్పుడైనా అయితే బెటర్. ఫ్రీ బస్సు గురించి యువరాజ్, మీ ఊర్లో మీ ఊరికి సంబంధించిన లేడీస్ ఫ్రీ బస్ సర్వీస్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. లేడీసే ఎక్కువ తిడుతున్నారు ఫ్రీ బస్లో తిరుగుతూ. వేరే పార్టీ అయితేనే తిడతారు. అంతేనా? అంత ఎక్కాలనుకుంటే టికెట్ పెట్టి ఎక్కొచ్చుగా, ఫ్రీ అన్నప్పుడు ఎక్కరు, అట్లా ఫ్రీ అనే పోతారు. ఓకే, యువరాజ్ చెప్పిన పాయింట్ ఏంటంటే నిజంగా టికెట్ ఫ్రీ బస్సు మేము యూజ్ చేసుకోవద్దు అని తిట్టే వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకొని ఎక్కితే తప్పేం లేదు కదా, టికెట్ తీసుకొని ఎక్కొచ్చు అని అంటున్నాడు. ఒక కొత్త పాయింట్ చెప్పాడు యువరాజ్. రైతు బంధు పడుతుంది. రేషన్ సన్నబియ్యం తీసుకుంటున్నారా? సన్నబియ్యం ఇస్తున్నా. అదే తింటున్నారా ఇంట్లో? తింటున్నాం, మరి తినకేం చేస్తారు? తినటోళ్ళు తింటున్నారు, తినటోళ్ళు తింటలేరు ఇంకా అంతా. ఏ పార్టీ బాగుంది పాలనలో?
కాంగ్రెసే బాగుంది. కాంగ్రెసే బాగుందా? అవును. అందరు కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు. అంటారు అట్టి పోయిన ఎట్లా అంటారు, ఉమ్, ఎవరు చూసింది అలా అంటుంటారు. ఉమ్. కాంగ్రెసే బాగుందా? నీకు తెలిసినాక కాంగ్రెస్ కేసీఆర్ ఎట్లా బాగుంది, మన ఇద్దరేం మాట్లాడదాం. ఉమ్, ఎట్లా బాగుంది చెప్పు, బాగాలేదా? చెప్పరాదా నీవు, చెప్పరాదా పలానా చేసిండు పలానా చేసిండు. ఈ ఊళ్ళో ఇల్లు కడుతున్నారు, ఎవరు రేట్ ఇచ్చిండ్రు. పోయినసారి వాళ్ళు ఉన్నప్పుడే ఈ ఏరి మొత్తం కట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఈ ఊరి దాదాపు 70 ఇల్లు కడుతున్నారు. 70. ఈ చిన్న ఊర్లో అవును, ఇందిరా మిల్లు అంటే మంచిగా వచ్చినట్టు 70 ఇండ్లు ఉన్నాయి. కట్టిన కాడికి ఇంకా ఉండయి కట్టేటివి, ఫీజులో కడింది అది అంతకన్నా పెద్ద ఏముంది. మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. రైతు బంధు వస్తుంది. మీకు వస్తుందా? ఎంత పడుతుంది? మాకు 3 ఎకరాలు ఉంటుంది, 3.5 ఉంటుంది, 21 ఏం పడుతుంది. పడినోళ్ళకే పడుతున్నాయి, పడనోళ్ళకి పడతలేవు అంటున్నారు పెద్దోళ్ళు కూడా. కొంతమంది మనకు కూడా పూర్తి తెలియదు, అదే బీడు భూములు ఉన్న వాళ్ళకు బంద్ చేసింది అనమాట తెలిసింది, చాలా భూములు ఉన్న వాళ్ళకి అట్లా. పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కదా కొంతమందికి. మీ ఎమ్మెల్యే మంచిగా పట్టించుకుంటారా ఊరిని? బాగానే వస్తారు, ఎప్పుడు ప్రతిసారి వస్తారు ఉంటారు వాళ్ళకు. మరి కాంగ్రెస్ బాగుందంటారు, పెద్ద అయినా మీకు చాలా అనుభవం ఉంది, మరి మీ ఊరికి వస్తా అంటే రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. అవును, మరి ఏడా బాగాలేదు. ఈ మొత్తం బురద రోడ్డు, అసలు మంచి సీసీ రోడ్ అన్నా లేదు, ఆ డాంబర్ రోడ్ అంతా గతుకులు గతుకులు ఉంది, మొత్తం గుంతలు గుంతలు ఉంది. ఆ గేట్ కానీ టూలకి రావడం అది సీసీ వేసిండ్రు కదమ్మా, అప్పుడు అది కొద్దిగా పోయినట్లుంది. మళ్ళీ ఇంకోసారి వేపిస్తే వర్షాల వల్ల. రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఎమ్మెల్యే ఇక్కడికి? రెగ్యులర్ వస్తాడు, బాగానే ప్రతి దానికి. మొన్న ఆడ ఇల్లు ఇట్లా ఇందిరా మిల్లు ఓపెన్ అయితే వచ్చిడే, చిన్న చిన్న దానికి వస్తాడు, వచ్చి పట్టించుకుంటారా మంచిగా? బాగానే చేస్తాడు, ఇప్పుడైతే బాగానే చేస్తాడు. ఇప్పటికైతే బాగానే ఉందా? రంగరంగి. నెక్స్ట్ ఎలక్షన్ల ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తానే మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వాటిల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ పార్టీ ముందర ఉంది కదమ్మా, ఇందా జెడ్పీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మళ్ళీ వాళ్ళు ఉంటేనే మంచిగా నడుస్తారు. ఈ మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరు దేవుడారు కానీ ఇప్పుడు ఈ పార్టీ ఉన్నంత వరకు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే పనులు మంచిగా ఉంటాయి, అందరికి బాగుంటుంది. జనరల్గా ఏం మాట్లాడుకుంటే ఇప్పుడు కేసీఆర్ సొంత బిడ్డని పార్టీ నుంచి బయటికి పంపించేసిండు కవితను, మరి అది కరెక్ట్ అనిపిస్తుందా? కవితది తప్పు అనిపిస్తుందా మీకు? కేసీఆర్ది తప్పు అనిపిస్తుందా బిడ్డను బయటికి పంపించుడు పార్టీల నుంచి? లేకపోతే కవితనే తప్పు చేసింది కాబట్టి పంపించుడు కరెక్ట్ అనిపిస్తుందా? ఎట్లా మాట్లాడుకుంటారు? వాళ్ళది అది కరెక్టే ఉంటుందమ్మా వాళ్ళ, ఎందుకంటే తండ్రి బిడ్డను కూడా చూసుకోకుండా పంపించారు అంటే, తండ్రి తప్పు చేస్తే బిడ్డనైనా దూరం పోయి ఉంటుంది, బిడ్డ తప్పు చేస్తే తండ్రిని దూరం దుబ్బింటాడు. వాళ్ళిద్దరు అనుబంధం కూడా చూసుకోకుండా పార్టీ కొరకు దూరం దుబ్బింటే కరెక్టే కదా. మనకు తెలిసినంతవరకు తప్పు చేసినప్పుడు బిడ్డ అయినా ఎవరైనా ఒకేలాగా ఉన్నాడు అంటావు, అంతే కదా. మరి అట్లా చేసి ఉంటారు, తండ్రి చేసిండు బిడ్డ చేసిండు మనకు పూర్తి తెలియదు కానీ ఎవరు చేసినా కరెక్టే. బిడ్డని ఆయన చూసుకోలేదు, తల్లిని ఈయన చూసుకోలేదు కాబట్టి కరెక్ట్, నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. అదే అదే అనుబంధం కూడా పక్కన పెట్టి బయటికి పంపుడు, తప్పు చేసినప్పుడు బయటికి పంపుడే కరెక్ట్. కరెక్ట్, అదే లెక్క. కానీ వాళ్ళు ఎందుకొరకు పంపినా మనకు పూర్తి తెలియదు కానీ మనకు తెలిసినంతవరకు అయితే కరెక్టే.